హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. మహేశ్వరం టౌన్లో ఒక మంచి రెసిడెన్షియల్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెహికల్స్ అంతా రన్ అవుతున్నాయి కదా, ఈ వెహికల్స్ అంతా రన్ అయ్యేది కూడా మహేశ్వరం నుంచి ఎలక్ట్రానిక్ సిటీ, ఫోర్త్ సిటీకి ఇవంతా కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఈ రోడ్ ఇలా కంటిన్యూస్గా ఇప్పుడు రీసెంట్లీ కొత్త రోడ్ శాంక్షన్ అయ్యింది. ఈ రోడ్ కనిపించే రోడ్ అంతా కూడా అండర్ ఫీట్ రోడ్డు. ఈ అండర్ ఫీట్ రోడ్ అని గ్యారెంటీ ఏంటంటే, ఇక్కడ చూస్తే ఈ రోడ్ నుంచి ఇక్కడ సెట్ బ్యాక్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ చూడొచ్చు, అక్కడ వరకు ఆ వెహికల్స్ వరకు అండర్ ఫీట్ రోడ్ ఇది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ నడుస్తుంది అన్నట్టు. ఈ రీసెంట్లీ స్టార్ట్ అయింది ఈ రోడ్ వర్క్ అంతా కూడా. ఇంతకుముందు చిన్న ఇరుకు రోడ్ లాగా ఉండే. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీకి తర్వాత ఏఐ సిటీకి వెళ్ళే ఇంపార్టెంట్ రోడ్ కాబట్టి దీన్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అన్నట్టు. సో ఈ రోడ్ అంతా కూడా భవిష్యత్తులో 100 ఫీట్ల రోడ్డు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా బిజీగా ఉండే రోడ్ అన్నట్టు ఇది. కాబట్టి హౌజెస్ కూడా చాలా నియర్ బై ఉంటాయి, చూడొచ్చు. అది హౌజెస్ మంచి జూబ్లీస్ లాంటి ప్లేస్ అన్నట్టు. మన ప్లాట్ వచ్చేసి ఇగో ఇది, ఆ వైట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, అది అంటే ఈ 100 ఫీట్ల రోడ్డుకి థర్డ్ ప్లాట్ అన్నట్టు ఇది. ఆ వైట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ పోల్స్ కనిపించేదంతా కూడా మన సైటే. అది ఈస్ట్ ఫేస్. ఈ పక్కన ఈ రోడ్ అంతా కనిపిస్తుంది కదా సార్, ఇది ఈ రోడ్ అంతా కూడా అండర్ ఫీట్ రోడ్. వెహికల్స్ అంతా పాస్ అవుతుంది కదా, ఇదంతా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డుకు ఇదంతా సెట్ బ్యాక్ చూడవచ్చు మనం. హౌజెస్ కూడా చాలా నియర్ బై ఉంటాయి. ఇప్పుడు ఈ రోడ్ అంతా ఎక్స్టెన్షన్ నడుస్తుంది అన్నట్టు. 100 ఫీట్ల రోడ్ కోసం ఎక్స్టెన్షన్ నడుస్తుంది. హౌజెస్ కూడా చాలా నియర్ బై ఉంటాయి అవి. కాబట్టి ఇక్కడ చూస్తే కంపారిజన్ చూస్తే మన మన సైట్కు ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డుకు రోడ్ సెంటర్ నుంచి అక్కడ వరకు 100 ఫీట్ల రోడ్ వస్తుంది ఎక్స్టెన్షన్లో. ఇక్కడ ఈ 100 ఫీట్ల రోడ్ బేస్ చేసుకొని ఈ సైట్లో 22,500 అమ్ముతున్నారు గజం. 22,500 పెట్టి ఈ సైట్ కొనుక్కుంటామా? ఇక్కడే ఈ 100 ఫీట్ల రోడ్డుకి పక్కనే చూస్తున్నాం కదా, ఆ వైట్ పోల్స్ వేసింది కదా, ఆ ఈస్ట్ ఫేసు. మనం ఇచ్చేది ఒక 25%కు అది ఇస్తున్నాము. అంటే ఈ ప్లాట్ తోటి కంపారిజన్ చేస్తే ఒక 75% డిస్కౌంట్ తోటి ఈ ప్లాట్ వస్తుంది. సో కాబట్టి హౌజెస్ నియర్ బై ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బంగారు లాంటి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇంత హై ప్రైజ్డ్ పెడితే ఇది రీసేల్ అవ్వడం అనేది 100% ఇంపాసిబుల్. ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా వెల్ సెక్యూర్గా ఉన్న దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కొనిపెట్టుకోండి సార్. ఎందుకంటే ఈ రోడ్ అంతా ఎక్స్టెన్షన్ అవుతుంది, హౌజెస్కు వెరీ నియర్ బై ఉన్నది. ఈ రోడ్ అంతా బాగా బిజీ రోడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తోటి. తర్వాత ఈ అంటే ఆ హౌజెస్ కనిపించేదంతా మినీ జూబ్లీస్ లాగా ఉంటుంది. బాగా కరోడ్పతులు అంటే ఎకరం వచ్చేసి 4-5 కోట్లు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా తాత ముత్తాతలు సంపాదించిన వాళ్ళు ఎవరో కష్టపడి ఎకరం వచ్చేసి 5,000 10,000కు వాళ్ళు సంపాదించి పెట్టారు. ఆ టైంలో వీళ్ళు దాన్ని హోల్డ్ చేసి కాపాడారు కాబట్టి ఈరోజు కరోడ్పతులు అయిపోయారు. మీరు కూడా ప్రాపర్టీ కొని జస్ట్ హోల్డ్ చేసి పెడితే మీ పిల్లలకు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌజెస్ కూడా నియర్ బై ఉంటాయి. ఇక్కడ చూడండి, మినీ జూబ్లీస్ లాగా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఇక్కడ చూడండి, అక్కడ హౌజెస్ చాలా నియర్ బై ఉంటుంది, జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదంతా కూడా పక్కనే హౌజెస్. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా పబ్లిక్, ఇది కూడా హౌజెస్ అన్నట్టు. పక్కనే ఆ పబ్లిక్ ఉన్నారు కదా, ఇది హౌజెస్. ఇదంతా కూడా ప్రస్తుతానికి ఒక 60 ఫీట్ల రోడ్డు. భవిష్యత్తులో ఇది 100 ఫీట్ల రోడ్డు. 100 ఫీట్ల రోడ్డుకు ఇది ఇక్కడ చూస్తే అక్కడ వరకు అంటే రోడ్ సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుంది అక్కడ వరకు అన్నట్టు. అందుకే కొత్త లేఅవుట్ చేసిన వాళ్ళు సెట్ బ్యాక్ కూడా తీసిరు అన్నట్టు. కాబట్టి మన సైట్ వచ్చేసి ఇగో ఇది, ఆ వైట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ పోల్స్ వేసింది కూడా మన సైటు. ఇప్పుడు మన సైటు ఈ 100 ఫీట్ల రోడ్కు థర్డ్ ప్లాట్ అవుతుంది. హౌజెస్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి మీకు
రోడ్డుకి థర్డ్ ప్లాట్ అవుతుంది ఈస్ట్ ఫేస్ కాబట్టి ఒక 1 ఇయర్‌లో అప్రిషియేషన్ వస్తుంది. మీ ఈ ఇక్కడ ఎవరు లేబర్స్ కానీ స్లమ్ ఏరియా కానీ లేదు. ఎందుకంటే వీళ్ళు భూస్వాములు. ఎకరం 4, 5 కోట్లు ఉంది. ఒక్క ఎకరం అమ్మితే చాలు, ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు అప్రిషియేషన్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్‌లో మంచి కాలనీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఒక 1 ఇయర్‌లో 100% డబుల్ అవుతుంది సార్ ఇది. ఈ రోడ్ అంతా ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీకు అప్రిషియేషన్ అనేది తక్కువ టైంలో మంచి రిటర్న్స్ రావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు రోడ్డు వర్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మాత్రమే తక్కువ బడ్జెట్లో ప్లాట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఆ రోడ్ ఎక్స్టెన్షన్ అంతా అయిపోయిన తర్వాత కొంటే ఇంకా హై ప్రైజ్డ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే కొనండి. ఎందుకంటే రోడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఈ ప్రైజెస్కు రావు. ఈ రోడ్ అంతా కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది సార్. డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది, రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా డస్ట్ ఇవన్నీ తీసుకెళ్తున్నాయి కదా, ఇదంతా కూడా ఇప్పుడు ఇంకా రోడ్ కంటిన్యూస్గా డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది. కాబట్టి ఈ స్టార్టింగ్ టైము రియాలిటీగా బిఫోర్ డెవలప్మెంట్ అప్పుడు తీసుకుంటేనే మనకు తక్కువ అప్రిషియేషన్ అనేది, తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి. సో బాగా బిజీగా ఉండే రోడ్డు ఇది, విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్డు. తర్వాత పబ్లిక్ చూడండి, ఈవెన్ సెకండ్కి ఒక వెహికల్ లాగా ఇట్లా పాస్ అవుతుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్కి ఇబ్బంది లేదు. ఈ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ నడిచే టైంలో కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇది మంచి అప్రిషియేషను తక్కువ టైంలో రావాలంటే. మీరు చూడండి వెహికల్స్ చాలా, అంటే ఈ రోడ్ అంతా ఇలా కంటిన్యూస్గా వెళ్తుంది. పబ్లిక్ కూడా చూడండి, ఎంతో 24 hours పబ్లిక్ అవైలబుల్గా ఉంటారు. హౌజెస్ నియర్ బై ఉంటాయి. సో మీరు ఇటువంటి టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ రోడ్ అంతా ఎక్స్టెన్షన్ అయ్యి 60 ఫీట్ల రోడ్ అవుతుంది. ప్రస్తుతానికి 60 ఫీట్ల రోడ్ అవుతుంది. తర్వాత ఈ రోడ్డు 60 ఫీట్ల రోడ్ అయిన తర్వాత భవిష్యత్తులో 100 ఫీట్ల రోడ్ ఇది. 60 ఫీట్ల రోడ్ అయిన తర్వాత ఈ సైట్ కొనాలంటే మనం కొనలేము. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్, తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ చూడండి పబ్లిక్ చూడండి, ఎనీ టైం పబ్లిక్ అందుబాటులో ఉంటారు. ఇక్కడ మన సైట్ వచ్చేసి ఇది ఎంత నియర్ బై ఉంది చూడండి. ఆ వైట్ పోల్స్ వేసింది మన సైట్. ఆ వెహికల్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్ సార్. అది ఆ వెహికల్ వెళ్తుంది కదా, అదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఆ 100 ఫీట్ల ఇప్పుడు 60 ఫీట్ రోడ్ ఉంది ప్రస్తుతానికి. 100 ఫీట్ రోడ్డు వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఆ వెహికల్స్ అంతా పాస్ అయ్యేదంతా కూడా ఈ 100 ఫీట్ల రోడ్కు చాలా దగ్గర. ఇక్కడ చూడొచ్చు, ఇది మన సైట్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా ఈస్ట్ ఫేస్ రోడ్. ఇది 33 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి ఆ డివైడర్ నుంచి ఇక్కడ వరకు 33 ఫీట్ రోడ్డు మన సైటు ఇది. తర్వాత ఇప్పుడు కొత్త లేఅవుట్ చేసిన వాళ్ళు ఏంటంటే, కొత్త లేఅవుట్ చేసిన వాళ్ళకు 30 ఫీట్ రోడే ఉంటుంది. 30 ఫీట్ రోడ్ ఉంటుంది కాబట్టి పాత లేఅవుట్ కాబట్టి దీంట్లో ఈ పాత లేఅవుట్లో 33 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇది డిటిసి ఫైనల్ అప్రూవ్డ్. మీరు భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు. 111 ఫ్లై జోను ఇవన్నీ హైడ్రా ఇవన్నీ ఏది భయపడాల్సిన అవసరం లేదన్నట్టు. ఒక లేఅవుట్లో ప్లాట్ కొనాలంటే మినిమం డెవలప్మెంట్స్ అనేది కంపల్సరీ చూస్తాం సార్. ఇది ఇప్పుడు చూస్తే మనం మన ప్లాట్ ఇది, ఈ వైట్ పోల్స్ ఉన్నది మన ప్లాటు. ఇక్కడ చూడొచ్చు హౌజెస్ ఎంత నియర్ బై ఉన్నాయో. ఇదంతా మినీ జూబ్లీహిల్స్ అని అంటారు ఈ ప్లేస్ని. ఈ మినీ జూబ్లీహిల్స్ అని అనడానికి రీజన్ ఏంటంటే వీళ్ళంతా కరోడ్పతులు. ఎకరం 4-5 కోట్లు ఉంది కాబట్టి వీళ్ళు మంచి మంచి హౌజెస్ కట్టుకున్నారు. చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ హౌజెస్ కట్టుకున్నారో. అవన్నీ హౌజెస్. ఇగో ఇదే మన ప్లాట్. ఈ వైట్ పోల్స్ వేసింది మన ప్లాట్ అన్నట్టు. హౌజెస్ చాలా నియర్ బై ఉంటుంది అన్నట్టు. ఎక్కడో అడవిలో ఉంటుంది ఆ ఫీలింగ్ అవసరం లేదు. ఒక 1 ఇయర్లో 100% డబల్ అయిపోతుంది. మనం చూస్తున్న ఈ రోడ్ అంతా 33 ఫీట్ల రోడ్డు. ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఆ రోడ్డుకి 3వ ప్లాట్ అవుతుంది. తర్వాత ఈ రోడ్ ఫేస్ వచ్చేసి
36 ఫీట్లు వస్తుంది ఈస్ట్ సైడ్. ఈ పోల్స్ నుంచి ఆ పోల్స్ వరకు 36 ఫీట్ల రోడ్ ఫేస్ వస్తుంది. లోపలికి 65.5 సుమారుగా 65.5 ఫీట్లు డెప్త్ వస్తుంది. మంచి సైజే, కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది అన్నట్టు. సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రేపు భవిష్యత్తులో ఇంకేమన్నా సైట్ కావాలి, కొంచెం ఎక్స్టెన్షన్ ఏమన్నా అవకాశం ఉందంటే ఇక్కడ కూడా ఉంది. ఇగో ఇక్కడ కూడా ఎల్లో స్టోన్ ఇది ఉంది కదా, ఇక్కడ కూడా ఒక 260 గజాల సైట్ ఉంది. ఇది కూడా పెరుగుతుంది, కొనుక్కోవచ్చు. దీని తర్వాత కూడా ఇంకో సైట్ ఉంటుంది. అది కూడా ఈ ప్లాట్ తర్వాత కూడా ఆ చెట్టు దగ్గర కూడా ఇంకో సైట్ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒక 500-600 గజాలు ఈస్ట్ ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా వెల్ సెక్యూర్ ఉంది. హౌజెస్ నియర్ బై ఉన్న వాటికి ఎక్కడైనా, ఈవెన్ మీరు కర్నూలులో కొనుక్కోండి, విజయవాడలో కొనుక్కోండి, ఎక్కడ కొన్నా కానీ హౌజెస్ నియర్ బై ఉన్న వాటికి ఎప్పటికైనా బంగారు లాంటి ప్రైజ్ వస్తుంది. కాబట్టి మీరు అప్రిషియేషన్ తక్కువ టైంలో రావాలంటే ఈ బడ్జెట్ ప్లాట్లు కొనుక్కోవచ్చు. ఇది డిటిసి ఫైనల్ లేఅవుట్. మీకు భవిష్యత్తులో 10 రూపాయల ఖర్చు కూడా ఉండదు. తర్వాత ఈ సైట్ పరంగా ఇక్కడ చూడండి, వెహికల్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంటాయో. వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్స్కు ఇబ్బంది లేదన్నట్టు. సైట్ మనదే కాబట్టి మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ ఓనర్ నేనే కాబట్టి మీకు భవిష్యత్తులో ఒక 10 రూపాయల ఖర్చు కూడా లేదన్నట్టు. మినిమం డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. హౌసెస్ చూడండి ఎంత, పైగా రెడ్ సాయిల్. ఈ సైట్ వచ్చేసి రెడ్ సాయిల్. ఇక్కడ చూడొచ్చు మనం, రెడ్ సాయిల్ కాబట్టి మీరు భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% క్లియర్ టైటిల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన లేఅవుట్లో వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది, చూడొచ్చు. ఆ పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ వాటర్ ట్యాంక్ కూడా ఇదే లేఅవుట్లో. అంటే ఈ సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంది. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు స్వయంగా వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసిపోతారు. అంత మంచి సంస్థ కాబట్టి మీరు ఒక మంచి సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే టైటిల్ పరంగా 100% క్లియరు. టైటిల్ పరంగా ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఈరోజు ఈ సెకండ్ కూడా వాళ్ళు వచ్చి సాల్వ్ చేసిపోతారు. కాబట్టి మేము మార్కెట్ ఫీల్డ్లో ఉండేవాళ్ళం కాబట్టి మీరు భవిష్యత్తులో అమ్మాలంటే కూడా మేమే అమ్మి పెడతాము. తర్వాత డెవలప్మెంట్స్ పరంగా కూడా చుట్టూ ఇక్కడ చూడొస్తే వాటర్ ట్యాంక్ దీంట్లోనే ఉంటుంది. తర్వాత ఈ డెవలప్మెంట్స్ పరంగా అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. బీటీ రోడ్స్ కానీ, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కూడా చూడొచ్చు. ఇగో డ్రైనేజ్ కూడా ఉంటుంది అక్కడ. డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నట్టు. మీకు చెప్పాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఇది శంషాబాదు 111 జివో ఉంది. అంటే కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు అనఫిషియల్ లేఅవుట్ కాబట్టి కూలగొట్టే పరిస్థితి వస్తుంది. లక్షలు పోసి కోట్లు పెట్టి ఇల్లు కట్టిన తర్వాత కూలగొడితే ఆ బాధ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో హైడ్రా అనేది ఒకటి వచ్చింది. దానివల్ల కూడా చాలామంది సఫర్ అయ్యి చాలా భయపడుతున్నారు ఏదైనా ప్లాట్స్ కొనాలి అంటే కూడా. మీకు మహేశ్వరం ఏరియాలో 100% ఇది రెసిడెన్షియల్ ప్లాటు, ఎలాంటి డౌట్ అవసరం లేదు. 200% ఈ హైడ్రా కానీ, 111 జియో కానీ, ఫ్లై జోన్ కానీ, అండర్ ఎయిర్పోర్ట్ కానీ, ఇది అట్లా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా వెల్ సెక్యూర్గా ఉన్న ప్రాపర్టీ ఇది. మీకు 100% ఒక 1 ఇయర్లో డబల్ ప్రైస్ అవుతుంది. 1 ఇయర్ చాలు, మ్యాక్సిమం 1 ఇయర్ చాలు. 1 ఇయర్లో అప్రిషియేషన్ అనేది డబల్ అవుతుంది. ఇప్పుడు కూడా మేము ఇచ్చేది చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాము. అలా అని చెప్పేసి ఇది డిస్ప్యూట్లు ఉన్న సైట్ కాదు. ఇక్కడ చూడండి, హౌజెస్ ఇక్కడ పక్కనే ఉంటుంది. మన కడిలేసింది మన ప్లాటు. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పక్కన హౌజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మన కడిలేసింది ఈ ప్లాట్ కదా, ఆ పక్కనే అక్కడ ఆ స్తంభం దగ్గరనే హౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అందులో పబ్లిక్ ఉంటున్నారు. తర్వాత ఈ కారు ఉన్నదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఆ కారు ఉంది కదా, ఆ 100 ఫీట్ల రోడ్డు. ఆ కారు ఉన్న దగ్గర 100 ఫీట్ల రోడ్డుకు 22,500 అమ్ముతున్నారు. వాటితోటి కంపారిజన్ చేసుకుంటే మేము ఇచ్చేది చాలా తక్కువ ప్రైజే. తర్వాత ఇక్కడ కంపారిజన్ ఏంటి, మరి ఇంత వేరియేషన్ ఉంది శ్రీనివాసు, ఏమైనా డిస్ప్యూట్ ఉందా, ప్రాబ్లం ఉందా అంటే ఒకటి సార్, మహేశ్వరం ఏరియాలో రియల్ ఎస్టేట్ పొజిషన్ ఏంటి అంటే, రియల్ ఎస్టేట్ పొజిషన్ కన్నా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరము 6 నుంచి 8 లక్షలకు ఎకరం పెట్టి కొన్నారు.
నాకు అమ్మిన కస్టమర్ ఏం చెప్పాడు, 1000 రూపాయలు పెట్టి కొన్నాను సార్, అది కూడా ఈఎంఐ ఆప్షన్లో కొన్నా అన్నాడు. అంటే ఆ టైంలో 6,00,000కు 7,00,000కు ల్యాండ్ కొని గజం 1000 రూపాయల చొప్పున లేఅవుట్ వాళ్ళు కొనేసుకున్నారు. లేఅవుట్ ఓనర్ దగ్గర నుంచి ప్లాట్ ఓనర్ కొనుక్కున్నాడు. 6,00,000కు కొన్నప్పుడు 1000 రూపాయలకు అమ్మిండంటే దట్ ఈస్ ఆ టైంలో అదే హై ప్రైస్. ఆయన ఇన్ని సంవత్సరాలు హోల్డ్ చేసిండు కాబట్టి ఇప్పుడు ఇదే ఏరియాలో కొత్త లేఅవుట్లో ఎక్కడ ప్లాట్ కొన్నా 20,000 25,000 ఉంటుంది. ఆ కార్ దగ్గర ఎకరా 4 కోట్లు పెట్టుకొని అతను లేఅవుట్ చేసి మార్కెటింగ్ టీంకు ఒక 30% మార్జిన్ ఇవ్వాలి. ఆ 30% మార్జిన్ కూడా మీ మీద వేస్తాడు. జూబ్లీస్, బంజారాహిల్స్, అమీర్పేట, కూకట్పల్లి ఏరియాలో ఆఫీసు పెడతాడు. అది కూడా మీ పైన వేయాల్సి వస్తుంది. ఇక్కడ నా దగ్గర సైట్ కొంటే మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ 10 రూపాయల ఖర్చు కాస్త ఈ ఫెన్సింగ్ వేయడానికి సుమారుగా గజానికి 50 రూపాయలు అవుతుంది. అదొక్కటే మీ మీద వేస్తాడు. దానివల్ల మీకేంటి సెక్యూరిటీ అంటే తర్వాత ఫర్దర్గా ఇతను పక్కన అతను ఏమైనా యాక్టివిటీ చేయాలంటే దాని తర్వాతనే చేస్తాడు. ఇది డిటిసి ఫైనల్ అప్రూవ్డ్ కాబట్టి మీకు ఒక ఇంచ్ ఎక్కువ తక్కువ కూడా ఉండదు. కాబట్టి 22,500 పెట్టి ఆ సైట్ కార్ దగ్గర ఆ 100 ఫీట్ల రోడ్డుకు అవతల సైడ్ కొనుక్కుంటారా, అదే 100 ఫీట్ల రోడ్డుకు థర్డ్ ప్లాటు మన బడ్జెట్ ప్లాటు ఇది కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం. ఇది 100కు 100% ఒక 1 ఇయర్లో 1 ఇయర్ అవసరం లేదు, 6 మంత్లో కూడా డబుల్ అయ్యే ఆప్షన్ 200% ఉంది. మంచి ట్రాన్స్పోర్టేషన్స్కి ఇబ్బంది లేకుండా హౌజెస్ నియర్ బై ఉన్న సైట్లు కొనుక్కోవడం అనేది చాలా, ఇక్కడ చూడండి వెహికల్స్ చూడండి అట్లా. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూస్తే సార్ ఇది ఆ వెహికల్స్ వెళ్ళేదంతా ఈ వెహికల్స్ పాస్ అవుతున్నాయి కదా, ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డుకు ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇదంతా సుమారుగా 4,000 గజాలు. ఇది ఈ 4,000 గజాలు కూడా ఈ రోడ్ ఫేస్కి ఆనుకొని ఉంటుంది. ఇదంతా రీసెంట్లీ కొన్నారు, ఈ మధ్యకాలంలో జూబ్లీస్లో ఉన్న వాళ్ళు కొన్నారు. ఈ బ్లాక్ మొత్తం ఈ కనిపించే క్లీన్ చేసి ఉంది కదా, ఇదంతా కొన్నారు. ఈ వీళ్ళు ఇప్పుడు అంతా ఫెన్సింగ్ వేయించుకుంటున్నారు. ఈ మధ్యనే క్లీన్ చేసి ఇక్కడ చూడొచ్చు. మన సైట్ వచ్చేసి ఇగో ఇది ఆ వైట్ పోల్స్ వేసింది మన సైటు. మెయిన్ రోడ్ నుంచి ఒక 3వ ప్లాటు. హౌజెస్ కూడా నియర్ బై ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఆ చెట్లు కనిపిస్తుంది కదా, అక్కడ హౌజెస్ కనిపించేదంతా కూడా హౌజెస్ కనిపించేదంతా కూడా అదే అన్నట్టు. అదే కాబట్టి వీళ్ళు కూడా రీసెంట్గా కొన్నారు కాబట్టి ఇదంతా మంచి సైటు. వీళ్ళు కూడా మంచి ప్లానింగ్ తోటి కొనుక్కున్నారు, పెద్ద సైట్ కాబట్టి ఎక్కడ వీధి పోటు క్రాస్ ఏది లేకుండా మంచి సైట్ కాబట్టి పబ్లిక్ చూడండి ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ రోడ్డుకి చాలా దగ్గర కనిపించేది మన సైట్ అన్నట్టు. కనిపిస్తుంది కదా, అది చూడండి హౌజెస్ ఎంత నియర్ బై ఉన్నాయి చూడండి. అంటే మీతో పాటు ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ రీసెంట్లీ చేశారు. ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ అని చెప్పాను కదా లేఅవుట్కి, ఇదంతా కనిపించేది కాంపౌండ్ వాల్ అన్నమాట.